మంచిగా చదివించుకోవడానికి విద్యా సౌకర్యము, వాళ్ళింట్లో ఎవరికైనా జబ్బులు చేస్తే వాళ్ళందరికీ మంచి వైద్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏమైనా జబ్బు చేసిందనుకో అమెరికాకు పోతాడు, లేకపోతే సింగపూర్ పోతాడు, వేలకు లక్షలు ఖర్చు పెడతారు. కానీ మనకు జబ్బు చేస్తే ఎక్కడికి పోవాలి? మనకు జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు పోవాలి. ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సున్నపు నీళ్ళాయా ఎర్రపు మాత్రలాయనే అక్కడ ఏమి నీళ్లు అంతా ఏమిస్తారో తెలియదు మనకు. ఏ జబ్బుకు నయం కాదు, ఆ జబ్బులు నయం కాదు. కాకపోయినప్పుడు ఎక్కడికి పోవాలి? మళ్ళీ ఈ ప్రభుత్వ పెద్దల సహకారంతో మన డబ్బులతో మన లోన్ తీసుకొని బ్యాంకుల నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు కట్టి ఉంటారు. అవి పెద్ద పెద్ద ఆసుపత్రులు, అపోలో ఆసుపత్రి అని, యశోద హాస్పిటల్ అని, లేకపోతే కామినేని ఆసుపత్రి, ఏవో పెద్ద పెద్ద ఆసుపత్రులు. ఆ ఆసుపత్రులకు పోతే గుండె జబ్బు వస్తే 2.5 లక్షలు, కిడ్నీ జబ్బు వస్తే 3 లక్షలు, ఇంకా ఊపిరితిత్తులకు సంబంధించి జబ్బు వస్తే 4 లక్షలు, ఇట్లా లక్షలకు డబ్బు కావాలి అంట. ఆ డబ్బు కడితేనే ఆపరేషన్ అంటారు. లేకపోతే ముందుగానే చచ్చిపోయినటువంటి పీనిగడు ఇంకా ప్రాణంతో ఉంది కాబట్టి బ్రతికిస్తున్నాం, ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్తారు. ఇవ్వకపోతే లాస్ట్ కు చచ్చిపోయాడని చెప్పేస్తారు. అటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు మనం పోవాలి. పోవడానికి డబ్బు లేదు కాబట్టి మన ఇంట్లో వాళ్ళు చంపుకోవాలి. ఈ పరిస్థితి కాదు. కాబట్టి అందరికీ విద్యా సౌకర్యం ఉండాలి, వైద్య సౌకర్యం ఉండాలి, ఇల్లు ఉండాలి, బట్ట ఉండాలి, తిండి ఉండాలి. ఇటువంటి సౌకర్యాలన్నీ వాళ్ళకు కల్పిస్తే అది అభివృద్ధి. అభివృద్ధి అంటే జరుగుతున్నటువంటి సంపద, వస్తున్నటువంటి సంపద అభివృద్ధిలో పేదలకు భాగస్వామ్యం, కష్టపడి పనిచేసే వాళ్లకు భాగస్వామ్యం అది లేదు ఇప్పుడు. కాబట్టి సామాజిక న్యాయం అని అడుగుతున్నాం. ఈ సామాజిక న్యాయ యాత్ర అక్కడ ఇచ్చాపురంలో ప్రారంభమయ్యి, అంటే ఒరిస్సా బార్డర్లో సరిహద్దులో ప్రారంభమయ్యి కర్ణాటక సరిహద్దులో అక్కడ హిందూపురంలో ముగుస్తుంది. 40 రోజుల పాటు విస్తృతంగా తిరిగి ఇప్పుడు ఈ ప్రచార జాత అక్కడ కళింగాంధ్రలో ఉన్నటువంటి ఆదివాసీలందరినీ కలుసుకుంది. దాదాపు 8-9 నియోజకవర్గాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో ఆదివాసీలు ఎక్కువ. వాళ్ళు కొండల్లో ఉంటారు, అడవుల్లో ఉంటారు, ఏమి తింటున్నారో తెలియదు. వీళ్ళంతా పోయినప్పుడు ఏవో ప్రచారం కోసం పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని పత్రికల్లో వేసుకుంటున్నారు తప్ప మన వెంకయ్య నాయుడు, మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ కొండల్లో, అడవుల్లో, గుహల్లో ఉంటున్నటువంటి లంబసింగి ప్రాంతంలో చలికి సస్తున్నటువంటి, ఇతర ప్రాంతాల్లో మలేరియా వ్యాధితో సస్తున్నటువంటి ఆ పేద ప్రజలను, ఆదివాసుల గురించి పట్టించుకునేటువంటిది లేదు కళింగాంధ్ర ప్రాంతంలో. ఇంకా ఈ కిందికి వస్తే ఈ 2 గోదావరి జిల్లాలు, ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది ఒకప్పుడు ఈ తాడేపల్లిగూడెం అంటే వాణిజ్య రాజధాని అని పేరు. ఇక్కడ బెల్లం చాలా ప్రసిద్ధి, పెద్ద మార్కెట్. ఇక్కడ ఉన్నటువంటి ఉల్లి పెద్ద మార్కెట్. తాడేపల్లిగూడెం అంటే అందరికీ గుర్తొచ్చేది రైస్ మిల్లులు, ఇక్కడ పండేటువంటి ఉల్లిగడ్డలు, లేకపోతే చెరుకు బెల్లము. ఇప్పుడు ఈ రైతులు వీళ్ళంతా ఎక్కడ? ఇందులో పనిచేసే వాళ్ళంతా బీసీలు మెజారిటీ. వాళ్ళకి ఏం హక్కులు ఇచ్చావు? వీళ్ళకేమి ఇచ్చావు? ఆ ప్రాంతంలో ఏమి ఇచ్చావు? లేకపోతే కోనసీమ ప్రాంతంలో అంతా దళితులంతా ఉంటున్నారు. వాళ్ళు నిత్యము పుట్టగోసి పెట్టుకొని పనులు చేయడమే తప్ప ఎవరికి సొంత ఇల్లు ఉండదా? లేకపోతే సొంత వ్యాపారం చేసుకోవడానికి ఉండదా? వాళ్ళ బిడ్డలు కూడా పంచు చదువుకోవడానికి అవకాశం ఉండదా అని అడిగేటువంటి క్రమంలో ఈ వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను ఐక్యం చేసి సంఘటితంగా ఆందోళన చేయడానికి ఒక కార్యక్రమంగా ఈ సామాజిక హక్కుల వేదిక ప్రయాణం చేస్తా ఉంది. ఇప్పటికి చేస్తున్నారు. కొంతమంది అంబేద్కర్ సిద్ధాంతము పునాదితో, కొంతమంది జ్యోతిరావు పూలే యొక్క సంస్కరణవాదంతో, కొంతమంది మార్క్స్ సిద్ధాంతంతో, కొంతమంది ఎవరికి వారు విడివిడిగా చేస్తున్నారు. ఎవరికి వారు విడివిడిగా చేస్తా అంటే చీమ పుట్టినట్లు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చర్మం మందం ఎక్కింది. దున్నపోతు చర్మం ఎంత మందం ఉంటుందో ఈ ప్రభుత్వాల చర్మం కూడా అట్లా దున్నపోతు చర్మం మాదిరి మందమెక్కి వాళ్ళకు విడివిడిగా చేసే ఉద్యమాల యొక్క ఊపు, వేడి అది తగలడం లేదు. కాబట్టి అందరము కలిసి అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరించే వాళ్ళము, మార్క్స్ సిద్ధాంతాన్ని ఆచరించే వాళ్ళము, జ్యోతిరావు పూలే సంస్కరణవాదంతో ఏకీభవించే వాళ్ళము మనమందరం అంటే ఈ జనాభాలో 85%. మనమందరము అంటే ఈ ఉత్పత్తి కులాలు, మనమందరం అంటే సంపద సృష్టించేటువంటి వాళ్ళం. మనమందరము ఐక్యమై సమైక్యంగా మా హక్కులు ఇవి. ఏమి మన హక్కులు? ఎస్సీ, ఎస్టీ, బీసీ సప్లై నిధులు పక్కదారి పట్టించకూడదు. మా డబ్బులు మాకే ఖర్చు పెట్టాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినాడని అందరి డబ్బు ఆయన వాడుకుంటారు.
ఎన్నికల కక్కుర్తి ప్రచారం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అన్నిటికీ అదే, ఈ డబ్బులు వాడుకోకూడదు. ఉదాహరణకు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి తప్ప వేరే దానికి వాడుకోకూడదు. కానీ చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమా పెట్టి దానికి వాడేస్తున్నాడు. లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించిన నిధులు 1000 కోట్లు, 8,500 కోట్లు, 8,300 కోట్లు కేటాయించిన పెద్ద మనిషి అందులో కనీసం 5,000 కోట్లనే ఖర్చు పెట్టాలి కదా. ఈ పనికిమాల ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది కేవలం 33% ఖర్చు పెట్టారు. అంటే 67% మన డబ్బులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రావాల్సిన డబ్బులన్నీ వాళ్ళు దారి మళ్లించారు, తినేశారు. లేకపోతే ఎన్నికల కక్కుర్తి కోసం, ఓటు బ్యాంకు కోసం వేరే వాడుకున్నారు. కాబట్టి ఈ పని జరగకూడదు, ఆ డబ్బులు మాకే కావాలి, ఇది ఖర్చు చేయాలనేటువంటిది ప్రథమమైనటువంటి సమస్యగా అడుగుతున్నాం. రెండో సమస్య రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం. ఇవాళ ప్రైవేట్ రంగంలో వచ్చేటువంటి పెట్టుబడులన్నీ ప్రజల డబ్బే. చంద్రబాబు నాయుడు నిన్న విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు చేసి 6.5 లక్షల కోట్లు వచ్చినాయని చెప్పిన, అంతకు ముందు వచ్చినటువంటి 4.5 లక్షల కోట్లు వెరసి 15 లక్షల కోట్లు వస్తాయని చెప్తే, అవి వస్తాయో సస్తాయో ఎవడికి తెలియదు. ఒకవేళ వస్తే గిస్తే సస్తే ఆ నిధులు కూడా మన ప్రజలకు సంబంధించిన డబ్బే. అది ప్రైవేట్ వాడికి ఇస్తాడు బ్యాంకుల ద్వారా. అందుకోసం ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ తాట తీస్తామనే పద్ధతిలో ఈ బడుగు బలహీన వర్గాలు ఉవ్వెత్తున లేచి పోరాటానికి సిద్ధం కావాలి అనేటువంటి పిలుపు ఇవ్వడానికి, సందేశం వినిపించడానికి ఈ ప్రచార జాత రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంకా ఇతర సంఘాలు, ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ నాయకత్వ స్థానంలో ఉండొచ్చు కానీ ఇందులో దళిత సంఘాలు, బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలు, సంక్షేమ సంఘాలు, బీసీ సంఘాలు, మైనారిటీలకు సంబంధించిన సంఘాలు అందరూ కలిసి తిరుగుతున్నాం ఈ డిమాండ్ల సాధన కోసం. దీన్ని మనం ఇంకా విస్తృతంగా ప్రచారం చేసి ఈ అట్టడుగున ఉన్నటువంటి అణచివేతకు గురి చేయబడినటువంటి వర్గాలన్నింటినీ ఐక్యం చేసేటువంటి బాధ్యత అన్ని ప్రాంతాల్లో మనందరిపైన ఉంది. ఆ బాధ్యతలు తీసుకొని ముందుకు పోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ అంశాలు వాళ్ళు మాట్లాడతారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.